हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के चैनल। जो भी पहला बार अपना चैनल का है प्लीज़ सब्सक्राइब करने का। ఫ్రెండ్స్, నేను మీ అలీ ఖాన్. మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్కే ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. ఫ్రెండ్స్, మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే నెల్లూరు జుడిపి పొట్టేల పిల్లలు అనేటివి నిన్న అంటే సోమవారం రోజు మన తెలంగాణ సబ్స్క్రైబర్ వరంగల్ దగ్గర నుంచి వచ్చారనమాట. సో వాళ్ళు ఒక 80 పిల్లలు కొందాం అనేసి వచ్చారు. పెద్ద సైజువే కావాలా అనేసి వచ్చారనమాట. అంటే 20 కేజీలు దాకా లైవ్ వెయిట్ ఉండేటివి. చిన్న పిల్ల అనేది వద్దు నాకు అనేసి వచ్చారు. సో ఆయన బయలుదేరేటప్పుడు మొత్తం 180 మొత్తం ఒక 400 పిల్లలు దాకా ఉండేటివి. ఆయన బయలుదేరి నెల్లూరుకు వచ్చిన తర్వాత 200 పిల్లలు అమ్ముడిపోయినాయి. మిగిలింది 2 కట్టలే ఉన్నాయి, 181 ఈ 81. ఈ పిల్లల్లో నుంచి మనకు 60 పిల్లలు సెలక్షన్ మీద తీసుకున్నారు. ఆయన అనుకునింది 80, కానీ ఇక్కడికి వచ్చాక పిల్లలు లేకపోయేటప్పటికి ఈ 80 పిల్లలు మాత్రమే సెలెక్షన్ చేసుకున్నారు. ఈ కట్ట ఏదైతే చూస్తున్నారు మీరు, 91 పిల్ల ఏమో ఉంది దీంట్లో. అంటే మొత్తం 101 ఉంది. ఇవి 10 కొదాలు ఉన్నాయి దీంట్లో. ఆ కొదాలు పక్కన పెడితే 91 పొట్టెల పిల్లలు ఉన్నాయి. దాంట్లో నుంచి 60 పిల్లలు ఆయన పట్టుకున్నారనమాట. ఆయనకి నచ్చిన పిల్లలు బేరం చేసుకునేటప్పుడు ఏంటంటే ఆయనకి నచ్చిన పిల్లలు తీసుకుంటారు. ఆయన సన్న పిల్ల అన్న మాట వద్దు, అన్ని పెద్ద పిల్లలే పట్టుకున్నారు. ఆయన ఎవరైతే రైతు వచ్చారో కొనేవాళ్ళు, ఆయన వేసిన అందాజు ఏంటంటే ఒక 17, 18 అలా 18 చెప్పాడు ఆయన, 19 కూడా చెప్పలేదు. 18 కేజీల దాకా లైవ్ వెయిట్ ఉంటాయి అనేసి అనుకున్నారు ఆయన. నేనైతే చెప్తూనే ఉన్నా, సార్ ఇది 20 కేజీలు దాటేస్తాయండి, 20 కేజీలు దాటేస్తాయనేసి ఆయనకి 1-10 సార్లు చెప్పాను. ఆయన లెక్క చూసుకునేసి 60 పిల్లలే కొన్నారు. దీంట్లో జత వచ్చేసి 21,500 పడింది. సో ఇది కాటా వేసిన తర్వాత తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే 22 కేజీలు యావరేజ్ మీద ఒక్కొక్క పొట్టేలు వచ్చింది. మేము పట్టుకున్న 60 పిల్లలు 21,500గా జత వచ్చింది. పిల్ల వచ్చేటప్పటికి 22 కేజీలు నిక్రంగా బరువు వచ్చింది. కాటా వేయించాము మేము. ఈ 91 పిల్లల నుంచి 60 పిల్లలు ఆయనకు నచ్చినట్టుగా పట్టుకున్నాం. ఫస్ట్ ఎంటీ బండి కాటా వేసి తర్వాత బండిలో పిల్లలు లోడ్ చేసి మళ్ళీ కాటా పెట్టాం. 60 పిల్లలు వచ్చేసి 22 కేజీల బరువుతో వచ్చింది. జత 21,500గా బేరం. ఇది తెలంగాణ స్టేట్ వరంగల్ దగ్గర ఏదో ఊరికి వెళ్ళిందనమాట. సో ట్రాన్స్పోర్ట్ మెయిన్గా ఏంటంటే 23 రూపాయలు తక్కువ పోవటం లేదు, అది అర్థం చేసుకోండి. 25 రూపాయలు చెప్తున్నారు, 23 రూపాయలకి తక్కువ పోవటమే లేదు బళ్ళు. మీరు ఇక్కడికి వచ్చాక మళ్ళీ కష్టపడాల్సి వస్తుంది. సో పిల్లలు కావాలంటే బేరం మనం వాళ్ళు 10,000 చెప్పింది మనం 10 రూపాయలకి అడుగుతున్నాం, కానీ ఈ ట్రాన్స్పోర్ట్ విషయంలో మాత్రం అడగలేకపోతున్నాం. సో అది గుర్తుపెట్టుకోండి. ట్రాన్స్పోర్ట్ 23 రూపాయలు పర్ కిలోమీటర్న పడుతుందండి. పల్లెల్లో మీకు ఎక్కడ కొంటారో అక్కడే బండి ఉండటం లేదు, వాళ్ళు బయట నుంచి రావాల్సి వస్తుంది. అందువల్ల ఏంటంటే తగ్గించనని చెప్పేస్తున్నారు, అర్థం చేసుకోండి. మీకు ఇలాంటి పొట్టెల పిల్లలు కావాలంటే మన నెంబర్ మీకు తెలుసు, మన ఛానల్లో కనిపిస్తూ ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ చేయండి. 3-4 నెలల పిల్లలు అంటే దొరకటం లేదు బయట. 4, 5, 6 నెలల పిల్లలు అయితే బయట పల్లెల్లో చాలా దొరుకుతున్నాయి. సో రేపు పొద్దున కూడా మనకు పిల్లలు ఒక 200 పిల్లల దాకా వచ్చేటి ఉన్నాయి. ఇప్పుడు కూడా ప్రస్తుతానికి ఒక 180 అలాగే ఒక 60 పిల్లలు అయితే ప్రస్తుతానికి ఉన్నాయి. ఈరోజు రేపు ఇంకొక 200-300 పిల్లలు అయితే వస్తాయి. ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి. మీకు లైవ్ వెయిట్లో కావాలన్నా జతల్లో కావాలన్నా కానీ తీసిస్తాం, ఇబ్బంది ఏం లేదు. సో మన నెంబర్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.